న్యూస్ ఛానల్. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. హైదరాబాద్ ఉప్పల్లో మరోసారి ప్రాణాపాయం సృష్టించిన నిషేధిత మాంజా. చైనా మాంజా తగిలి ఏఎస్ఐ మెడకు తీవ్ర గాయం. హైదరాబాద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన 18వ మేడారంలో తెలంగాణ మంత్రివర్గ సమావేశం. హైదరాబాద్ జైల్లో 17 మంది గర్భిణీలకు ప్రసవాలు. ములుగు మేడారం జాతరకు వస్తున్న భక్తులకి టోల్ రుసుము మినహాయించాలి. మాజీ జెడ్పీటీసీ చైర్మన్, బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ బడే నాగజ్యోతి. ముగుళ్లపల్లి రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యం. ఎస్ఐ బోరగాల అశోక్. కోనారావుపేట, మల్కాపేటలో ఘనంగా ముగ్గుల పోటీలు. విజేతలకు బహుమతులు అందించిన సర్పంచ్ దేవరాజు. వెంకటాపురం మండలం రైతు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. వ్యవసాయ శాఖ అధికారి నవీన్. భద్రాద్రి కొత్తగూడెం సిపిఐ భారీ బహిరంగ సభను జయప్రదం చేయండి. ఏఐటియుసి మండల కార్యదర్శి తోగటి కుమార్. వేములవాడలో సుందరీకరణ పనులు. 2.60 కోట్లతో సెంట్రల్ లైటింగ్కు శంకుస్థాపన. మారనున్న పట్టణ రూపురేఖలు. మల్లారం చౌరస్తా నుండి సాయి రక్ష వరకు డివైడర్ల నిర్మాణం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో అభివృద్ధిలో దూసుకుపోతున్న వేములవాడ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. వేములవాడ మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం సిద్ధం. వేములవాడలో చకచకా ఏర్పాట్లు. డ్రాఫ్ట్ పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల. నోటీస్ బోర్డుపై ప్రదర్శన. ఎన్నికల నగారాకు రంగం సిద్ధం. అధికారుల కసరత్తు ముమ్మరం. భద్రాద్రి కొత్తగూడెం మనుగూరులో పేదల సొంతింటి కలకు పునాది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. కొడిమ్యాల మల్యాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా కొండూరి రాజేష్ నియామకం. యాదాద్రి భువనగిరి పేద ప్రజల ఇండ్లను నిషేధిత జాబితా నుండి తొలగించాలని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా. వేములవాడ సురక్షిత ప్రయాణమే మన లక్ష్యం. ప్రజల్లో అవగాహన కార్యక్రమం ప్రారంభించిన వేములవాడ రూరల్ సిఐ శ్రీనివాస్. సుల్తానాబాద్ కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు. భద్రాద్రి కొత్తగూడెం పురావస్తు తవ్వకాలు సర్వే ఆఫ్ ఇండియా. విశాఖపట్నం అనాథ మృతదేహానికి పోలీస్ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అంతిమ సంస్కారాలు. హైదరాబాద్ బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం డిమాండ్. సూర్యాపేట ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. కోడి పందాలు, జూదం నిర్వహించవద్దు. క్రీడా పోటీలు, ముగ్గుల పోటీల సమయంలో గొడవలు పడవద్దు. మెడలో బంగారం దొంగతనాల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలి. నరసింహ ఐపీఎస్ ఎస్పీ సూర్యాపేట జిల్లా. నిర్మల్ పోస్టల్ శాఖ అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసి వినియోగదారుల సమస్యలు పరిష్కరించాలి. జాతీయ మానవ హక్కుల కమిటీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు ఎంఏ వకీల్. సుల్తానాబాద్ అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు. గోదావరికని జాతీయ మానవ హక్కుల కమిటీ గోదావరికని పట్టణ అధ్యక్షులు నూనేటి రామకృష్ణారావును పరామర్శించిన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ల బద్దయ్య గారు. సుల్తానాబాద్ శబరిమల కానుకలు స్థానిక ఆలయ హుండీలోకి. మంగపేట గిరిజన యువతి స్నేహకు క్రికెట్ కిట్ అందించిన యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కుంజ సూర్య, కోచ్ బాడీషా ఆదినారాయణ. ఏటూరు నాగారం ప్రజా సమస్యల పరిష్కారంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ కాకుల మర్రి శ్రీలత, లక్ష్మణ్ బాబు మరోసారి ముందడుగు. పెద్దపల్లి మంత్రి శ్రీధర్ బాబుకు రుణపడి ఉంటాం నా ఈ బ్రాహ్మణులు. వరంగల్ వివేకానంద మాటలు స్ఫూర్తినిస్తాయి. అదనపు డీసీపీ సురేష్ కుమార్. హైదరాబాద్ రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి. హైదరాబాద్ గ్రామ పంచాయతీలకు తీపి కబురు. 277 కోట్లు విడుదల చేసిన ఆర్థిక శాఖ.